వచ్చి 10 days అవుతుంది కానీ ఎవరు రాలేదేంటి, ఒక్క రూమ్మేట్ కూడా. ఓనర్ అంటే ఏమో ఇద్దరు వస్తారంటుంది. సరే చూద్దాం, కాలేజ్కి ఇంకా 2 days ఉంది కదా. దీనమ్మ రూమ్కి ఎవరు రాకుండా బాగుంటాము, చక్కగా ఉండి ఎంజాయ్ చేయొచ్చు. ఎవరు కాల్ చేస్తున్నారు ఈ టైంలో? హలో హలో, నేను కిందనే ఉన్నాను. మన రూమ్ నెంబర్ ఎంత? ఈ నెంబర్ ఏమీ అవసరం లేదు, పైకి రాగానే ఫస్ట్ రూమ్ అని. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైనా మా క్లాస్కి కలరింగ్స్ ఇంకా రాలేదేంటి బావా? కలరింగ్ అంటే ఏం కావాలరా నీకు? ఎక్కువ జిమ్ అన్నాయనుకో తెగలు తెగిపోగలవు, జాగ్రత్త. అవుటర్ జనరేషన్ కాదు అమ్మా, ఎలా ఉందా లేదా, సెట్ అయిందా లేదా అది కావాలి. కాలేజ్ చాలా బాగుంది కదా. బాగుంది కానీ మనకి అలా బక్కర దొరికితే బాగుంది. ఇక్కడ అంత ఏం లేదు కానీ బయట సెట్ చేస్తుంది మన బకరా. కానీ చూడే ఇవి ఎన్ని ఆలోచించినా నేను ఎలా దొరుకుతుంది బకరా. అమ్మాయి అన్నం తను చూసే రోజులో ఉండదు, తను ఆలోచించే విధంగా ఉంటుంది. మీ ఊర్లో పులిహోర తింటారేమో, మా ఊర్లో కలుపుతారు కూడా. అమ్మ వాళ్ళ ఏంటి ఇంకా కాల్ చేయలేదు? సర్లే నేనే చేస్తాను. చెప్తా కదా నీకు బక్కరా దొరుకుతాయని. అసలే కదా రూమ్ పక్కన వచ్చేసావా? చూడ్డానికి అమాయకుల్లో ఉన్నాడు, ఎందుకే తప్పే. అయితే నువ్వు మూసుకొని కూర్చో. ఏంటి వాడు ఇంకా పైకి రాలేదు? సర్లే అలాగే అకౌంటెంట్స్గా మనకి వెళ్ళిపోదాం. నా కనులే కననీయా కలనే కలిసాని వలనే బహుశాయి వారసానా ఎదలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీ మానసా ఒడ్డు చేరలేనీయలే దాటుతోంది సాగరాలనే ఒక్క గుండె ఇంకా చాలదే కమ్ముకుంటే ఈ అల్లరే సగమై సగమై నా నిజమే ఎదురై పీలిచినాదా లవ్ ఫీలింగ్ ఇట్ ఇన్సైడ్. ఏంటి 6 అయినా ఇంకా రాలేదు ఇది? సరే కావచ్చు. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు 6 అయినా సరే? జ్యోతి, జ్యోతి, ఏ జ్యోతి, నువ్వేదో రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది నాకు. ఏ నీ బాధ ఏంటి అసలు? నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? హలో జ్యోతి, బయటికి వెళ్దాంరా. సరే వస్తాను ఆగు. ఏమైంది? వాడికి అంత సీన్ లేదు, వాడు ఏదో మాయ మాటలు చెప్పి దాన్ని మోసం చేస్తున్నాడు. ముందు వాడి పిక్ చూపిస్తా. నాకు తెలిసి వీడి పెద్ద ఫ్రాడ్. వీడికి మా కాలేజ్ లో చాలా అకౌంట్స్ ఉన్నాయి.
అవునా, నేను చెప్తున్నా వినిపించుకోవట్లే. స్వప్న ఏంటి వారానికి కోరితో కనిపిస్తుంది? దీని చేతిలో ఎవరు బలాకుంటే అదే చాలు. స్వప్న నిన్న ఏమైంది? అయినా తను చూస్తే అర్థం అవట్లేదా? ఇంకొకడెవడో బలైనట్టున్నాడు. అయినా సరే వారానికి ఒకటి నెలకొకటి మార్చుకుంటూ పోతే అబ్బాయిలకి అమ్మాయిల మీద ఎలా నమ్మకం వస్తుంది చెప్పు? దీపాన్ని తను మంచోడు, దీని చేతిలో బలైపోయినట్టున్నాడు. సరే ఉంది నాన్న, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఇంకా నా మీద నమ్మకం లేదా? అలాగని కాదు, ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, ప్రాబ్లం అవుతుంది. నేను ఉన్నప్పుడు భయం వేస్తుందా? ఏం కాదు, ఎక్కడికి వెళ్ళేది? ఈరోజు ఎంత దూరం వచ్చింది ఎంజాయ్ చేయడానికి. వదిలి కిషోర్, ఈరోజు ఎంజాయ్ చేయాల్సిందే. అలా స్వప్నాన్ని ఒక్కసారి పిల్లరా, మాట్లాడాలి ప్లీజ్. ఇది గర్ల్స్ ఉండే రూమ్ కదా, మీరు రాకూడదు అన్న, పంపించేయండి అతన్ని. లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేసింది. ఏం పెళ్ళి అసలు ఆ రూమ్కి వచ్చి కాల్ చేస్తున్నావు? మీరందరూ మా దగ్గర వస్తున్నా, మా బాగా తెలుసులే. వెళ్ళా స్వప్న, నేను అందరిలా కాదు స్వప్న, అర్థం చేసుకో స్వప్న, నేను తీసుకోలేకపోతున్నాను స్వప్న. తీసుకోకపోతే వెళ్ళి చావరా, నాకే పక్క. ఏదో అలజడే నన్ను పిలిచి కళ్ళే దాటి తలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా కొద్ది పొడిచి నింగి విడిచి వెన్నెల వెళ్ళిపోనా పిల్లాని తలపులతో ఎదకి ప్రాణం పోసే నీకే దూరమవుతున్నా. మంచు, ఏమైంది చెప్పు? దీపు బ్రో, దీపు బ్రో, దీపు బ్రో, టెన్షన్ పడకుండా దీపు బ్రోకి ఏమైంది చెప్పే? దీపు బ్రో సూసైడ్. పాపని వాళ్ళ పేరెంట్స్ చాలా అమాయకులు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సరేనే, నా ఫ్రెండ్స్ కూడా ఈ విషయం నేను చెప్తా. సొసైటీకి ఈ విషయం తెలియాలి. ఆ అబ్బాయి చావుకు అర్థం ఉండాలి. హలో జ్యోతినా? నేనే జ్యోతి. దీపకన్య నీకెలా ఉన్నాయో నాకు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఇంకా మనకి దీపకన్య లేదు. Justice, justice, justice for equality. Justice, justice, justice for equality. Justice, amarare, amarare. Justice, justice, justice for equality. Justice, justice, justice for equality. Justice for equality. Justice, justice, justice for equality. Amarare, amarare, deepak amarare. Amarare, amarare, deepak amarare. Justice, justice, justice for equality. Justice, justice, justice for equality. ఈ సొసైటీలో ఎంత అమ్మాయిలకి ఏం జరిగినా, చిన్న క్వశ్చన్ చేసినా సరే ఉమెన్ హెరాస్మెంట్, ఈవ్ టీజింగ్, డొమెస్టిక్ వైలెన్స్ ఇలా ఎన్నో చెప్పి ఇండియన్ లా లూప్ లైన్స్ యూజ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేస్తారు. కానీ ఒక అబ్బాయి చనిపోయినా సరే ఒక్క కేసు కూడా రిజిస్టర్ చేయట్లేదు. ఇదే నా న్యాయం? ఓవర్ టు అన్వేష్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఈ సమాజం ఎడిపోతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరికి న్యాయం సమానంగా జరగాలి. గాంధీజీ చెప్పినట్టు అర్ధరాత్రి 12 గంటలకి ఆడవాళ్ళు బయట తిరిగితేనే స్వతంత్రం వచ్చినట్టయితే రోజులు మారాయి. ఒకప్పుడు ఆడపిల్ల బయటకు వెళ్తే ఇంటికి జాగ్రత్త వస్తుందా లేదని భయపడు, కానీ ఇప్పుడు ఒక మగవాడు బయటకు వెళ్తే ఇంటికి వస్తాడా లేదా, అసలు ఉన్నాడా లేదని కంగారు పడుతున్నారు. సమాజంలో న్యాయం అనేది సమానత్వంగా అందరికీ రావాలి తప్ప ఎవరికి డిఫరెన్షియేషన్ ఉండకూడదు. We support women and we stand for men, and that comes